స్టూడెంట్స్ బీసీఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓయూ యూనివర్సిటీ రివైజ్డ్ టైం టేబుల్ బేటా బీసీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు 10, 12, 15, 17, 19 ఈ డేట్స్లో ఎగ్జామ్స్ అండ్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఈ ఎగ్జామ్స్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ ఉంటుంది ఆ డేట్లో, అండ్ న్యూ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. న్యూ స్టూడెంట్స్కి కంప్లీట్ న్యూ సిలబస్ ఉంటుంది అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి కంప్లీట్ ఓల్డ్ సిలబసే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఓల్డ్ స్టూడెంట్స్కి బీసీ ఎవరైతే ఓల్డ్గా చదివారో వాళ్ళకి బ్యాక్లాగ్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ ఈరోజు 10th రోజు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఓల్డ్ సిలబస్లోనే ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఓల్డ్ సిలబస్ నుంచే ఇస్తారు. అది ఎవరైతే ఈ ఇయర్ న్యూ 2025 బ్యాచ్ వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఉంటుంది న్యూ సిలబస్తో. ఇక్కడ అందుకే న్యూ ఓల్డ్ అని ఇచ్చాను. ఒకసారి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఓకేనా బేటా? బీసీఏ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. స్టూడెంట్స్ నెక్స్ట్ బీసీఏ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్ ఇదిగోండి అన్న 28 ఫస్ట్, 3rd, 5th, 8th ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓల్డ్ వాళ్ళకి ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ వాళ్ళకి న్యూ సిలబస్లో 2 to 5 ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ సెషన్. సో మీరు ఇక్కడ చూసుకొని ఓల్డ్ సిలబసా న్యూ సిలబసా, ఓల్డ్ పిల్లలకి ఓల్డ్ క్వశ్చన్ పేపరే వస్తుంది, న్యూ స్టూడెంట్కి రివైజ్డ్ టైం టేబుల్ రివైజ్డ్ సిలబస్ న్యూ క్వశ్చన్ పేపరే వస్తుంది. ఓకేనా బేటా? ఇక్కడ ఓల్డ్ న్యూ సేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇద్దరికి సేమ్, ఓల్డ్ న్యూ సేమ్ సిలబస్ ఉంది. అండ్ నెక్స్ట్ 5th సెమ్స్కి వచ్చేపాటికి సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అందరికీ, ఓల్డ్ కానీ న్యూ కానీ సేమ్ సిలబస్. బట్ ఇక్కడ ఎలెక్టివ్ 1లో మాత్రం మీ కాలేజ్, మా అక్షర కాలేజ్ మాత్రము, అక్షర పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ మాత్రం ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ చూస్ చేసుకుంది. మీ కాలేజ్ని బట్టి మీకు ఈపాటికే సిలబస్ అయిపోయి ఉంటుంది, మీకు తెలుసు అంతా. సో ఈ 4 సబ్జెక్ట్స్లో ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది మీకు. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి ఓల్డ్ పేపర్, న్యూ స్టూడెంట్స్కి న్యూ పేపర్. మీరే మీ అడ్మిషన్ మీ ఇయర్ని బట్టి మీకు ఓల్డా న్యూఆ చూస్ చేసుకొని మీకు ఉంటుంది బేటా. న్యూ అయితే ఇప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళకి న్యూ సిలబస్ వస్తుంది. ఈ 2023 బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఈ క్వశ్చన్ పేపర్ వస్తుంది, అడ్వాన్స్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అండ్ ఇక్కడ 4th సెమ్కి వచ్చేపాటికి న్యూ అండ్ ఓల్డ్ ఇవి బ్యాక్లాగ్స్ బేటా. అండ్ సేమ్ 29 2nd, 4th, 6th, 9th అండ్ 11th మార్నింగ్ సెషన్ 10 to 1. ఇక్కడ ఓల్డ్ వాళ్ళకి న్యూ వాళ్ళకి న్యూ, ఓల్డ్ వాళ్ళకి ఓల్డ్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మాత్రం ఓల్డ్ న్యూ సేమ్ బేటా, సిలబస్ చేంజ్ అవ్వలేదు ఈ సబ్జెక్ట్లో. అండ్ ఇక్కడ 6th రోజు ఎగ్జామ్ జావా ప్రోగ్రామింగ్ అని ఓల్డ్ వాళ్ళకి వచ్చింది. అండ్ నెక్స్ట్ డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ అని వచ్చింది. కానీ ఇక్కడ డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ మాత్రం ఇక్కడ సిలబస్ ఇవ్వలేదు, అక్కడ సబ్జెక్ట్ లేదు. ఓల్డ్ వాళ్ళకైనా న్యూ వాళ్ళకైనా సేమ్ అదే సబ్జెక్ట్ ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్. అండ్ ఇక్కడ 9th రోజు సేమ్, ఇక్కడ ఓల్డ్ వాళ్ళకి సబ్జెక్ట్ వెబ్ టెక్నాలజీ అండ్ న్యూ వాళ్ళకి ఇది. 11th రోజు మళ్ళీ అందరికీ ఓల్డ్ అండ్ న్యూ సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇక్కడ కూడా పైన 29th రోజు డిస్టర్బ్డ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా సేమ్, న్యూ వాళ్ళకైనా ఓల్డ్ వాళ్ళకైనా. మీరు ఇక్కడ ఓల్డ్ మెన్షన్ చేయలేని వాళ్ళకి ఏముంటుందో, ఇక్కడ న్యూ మెన్షన్ చేయలేని వీళ్ళకి ఏముంటుందో అనుకోవద్దు, సేమ్ ఉంటుంది సిలబస్, ఇదే సిలబస్ ఓల్డ్ వాళ్ళకైనా న్యూ వాళ్ళకైనా. ఓకేనా? చేంజ్ అవ్వలేదు, ఇది ఓల్డ్ ఇక్కడే ఉంది, న్యూ వాళ్ళకి ఇది, ఓల్డ్ వాళ్ళు కూడా ఇదే ప్రిపేర్ అవ్వాలి. సో ఓకేనా బేటా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.